సర్వే జన సుఖినో భవంతు, సర్వమంగళాన్ని భవంతు అని చెప్తానే కానీ నేను అట్లా చేస్తాను ఇట్లా చేస్తాను, అది తప్పులేదు ఇది తప్పులేదు, వాళ్ళు తప్పులేదు వీళ్ళు తప్పులు లేవు ఉండాలి, ఇవన్నీ నాకెందుకు. నేను తొడలు తట్టడం లేదు, ఛాలెంజ్ చేయడం లేదు, కాకపోతే నిరూపిస్తాను. ఇది నిరూపించడానికి మీకేం కావాలి. క్యాన్సర్ గురించి పెద్దగా మీరు మాట్లాడుతున్నారు. క్యాన్సర్ దేని వల్ల వస్తున్నదని ప్రతి చిన్నది ఒక చిన్న విషయం ఏమో అని చెప్తే, మన శరీరంలో ఆ కణాలకు ప్రోత్సాహం ఇచ్చినప్పుడు మన పిల్లలను మనం చెడ్డ అలవాట్లు వస్తాడా అంటే ఏమని అర్థము, వాళ్ళకి మనం అది దారిలో అవకాశం ఇచ్చిన ఆ దారిలో వెళ్ళడానికి ప్రోత్సాహం ఇచ్చిన. అదే మాదిరిగా మన శరీరంలో ఉండే కణాలకు ఎప్పుడైతే సరైన ఆహారము సరైన అది శ్వాస వెళ్ళడం లేదు, దానికి కావాల్సింది ఎప్పుడు కూడా బాగుండడానికి ఏం కావాలా, వాళ్ళకు క్రమశిక్షణ కావాలి, ఆ డిసిప్లైన్ ఈ కణాలకు కూడా కావాలా. మైటోకాండ్రియాలో దానికి కావాల్సింది ఏమి, శక్తి. ఆ శక్తి అది ఉత్పాదన చేసుకుంటుంది, కాకపోతే దానికి అవకాశం ఇవ్వాలి. ఆ శ్వాస అనేదాన్ని అక్కడికి తీసుకెళ్ళాలంటే ఏం మీరు పట్టుకొని తీసుకెళ్తారా అని అడిగినారు. స్వామి బుద్ధివంతులకు చెప్పొచ్చు, బుద్ధి లేని వాళ్ళకి చెప్పొచ్చు, మీ మాత్రం మిడిమిడి జ్ఞానం ఉండే వాళ్ళ దగ్గర నేను ఛాలెంజ్ తొడదట్టడం ఏమి చేయను. నాకు కావాల్సిందేమి, మీకు కావాల్సిందేమి, నలుగురికి మంచి చేద్దాం అనేట్టుగా ఉంటే మీరే ఒక గ్రూప్ క్రియేట్ చేయండి, వాళ్ళకి నేను ట్రీట్మెంట్ ఇస్తాను. నేను డబ్బులు అడగడం లేదు, ఛాలెంజ్ చేయడం లేదు. మనం సర్వే జన సుఖినో భవంతు, మనం వసుదైవ కుటుంబం అనేసి మనం భారతదేశ సంస్కృతి ఉండేది, దాని ప్రకారం చేద్దాము అని చెప్తే లేదు. సరే నేనే మా శ్రీనివాస్ గారి జతలో కలిసి నేను చేస్తాను. మనం చేద్దాం. ఇప్పుడు క్యాన్సర్ కూడా మీరు మళ్ళీ ఫ్రీ సెషన్ ఉందా? 30 days ఖచ్చితంగా ఫ్రీ సెషన్ ఇస్తాను. 30 days ఇస్తాను. ప్రేక్షకులు ఒకటి గమనించాలి, ఆయన కన్సల్టేషన్ ఫీజు ఉంటుంది కానీ సెషన్ మాత్రం ఫ్రీ. 30 days సెషన్ ఫ్రీ ఉంటుంది. ఇది ఒక్కటి మీరు గమనించాలి. పోయినసారి కూడా చాలా మంది పొరపాటు పడ్డారు, అది ఒక్కటి చూసుకోండి. కన్సల్టేషన్ ఫీజు చిన్న మొత్తం ఉంటుంది, ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఇబ్బంది పడకుండా సీరియస్ పీపుల్ రావడం కోసమే ఆ కన్సల్టేషన్ కూడా. సో అది ఒక్కటి చెల్లిస్తే చాలు, 30 days మీకు ఫ్రీగా ఉంటుంది. ఆ తర్వాత మీరు కంటిన్యూ చేయదలుచుకుంటే అప్పుడు దానికి కావాల్సిన ఫీజు చెప్తారు, దానికి కట్టాల్సి ఉంటుంది మీరు. ఖచ్చితంగా మనం 100% నేను అన్ని విధాలను మిమ్మల్ని నేను సహాయం చేస్తాను, భోజనం పెడతాను అనేసి నేను వేరే వాళ్ళ మధ్య లేనిపోని అపనమ్మకాలను నమ్మించడానికి పోవడం లేదు. నేను చెప్పేదేమి మీకు ఈ దాంట్లో రిజల్ట్ ఉంది. మీరు ఏ టెస్టులు మీరు ఇప్పుడు చేసుకుంటా అన్నారో ఆ టెస్టులన్నీ చేసుకోండి, ఆ రిజల్ట్ మీరు చేతిలో పట్టుకోండి, ఆ రిజల్ట్ మాకు పంపించాలి. ఆ 30 days తర్వాత ఆ రిజల్ట్ మీరు ఏం టెస్ట్ ఉండదో, నేను ఆ టెస్ట్ ఈ టెస్ట్ మిమ్మల్ని భయపెట్టడానికి నేను చెప్పడం లేదు. మీకు సాధ్యమైనంత వరకు మీరు ఎక్కడైతే కన్సల్టేషన్స్ ఉన్నాయో దాంట్లోనే ఉండండి. వాళ్ళ జతలో మనం కోఆర్డినేట్ చేద్దాం. ఏమి నేను చెప్తా ఉండేది ఏమి, శ్వాసక్రియలు, మనం నీళ్ళు ఎలా తాగాలి, భోజనం చేసేటప్పుడు ఏ భోజనం మనకు ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది, ఎందుకు తినాలి, సూర్యరశ్మి ఉండేటప్పుడే ఎందుకు తినాలి, ఎలా తినాలి, ఆ తిన్నప్పుడు మనం ఏం చేయాలి, నీళ్ళు ఎంత తాగాలి, ఎలా తాగాలి, ఇది మీ ఆహార పద్ధతినే, మీ లైఫ్ స్టైలే. కాకపోతే మీకు అది జబ్బు రాకుండా భయపడకుండా ఉండేది ఎలా, ఆ భయాన్ని నివారించుకోవడం ఎలా, నివారించుకున్న దాన్ని మనము ఎలాంటి పరిస్థితుల్లో దాన్ని తీసుకోవచ్చు. నేను గత 40 సంవత్సరాలుగా ప్రయత్నాలు చేసి 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 అనేక పద్ధతులను ఒకే చోట కేంద్రీకృతం చేసుకున్న తర్వాత నేను చేయాలనే ఉద్దేశంతో నేను చేస్తా ఉన్నాను. ఒకరి దగ్గరికి పోయేసి ఆకు ప్రెషర్, ఇంకొకరి దగ్గరికి పోయేసి ప్రాణాయామం ఇలాంటివి కాదు. మనం ఒక గ్రూప్గా ఈ క్వాంటమ్ హీలింగ్ అనేది చాలామంది చెప్తా ఉన్నారు, అది నిజమైన ఇది లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు, మీరు వినుంటారు బాగా. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఎందుకు ఎలా అవుతా ఉండదు, ఇది మేజర్ థింగ్. నేను క్యాన్సర్లో కూడా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్తాను. మీకు ఆరోగ్యాన్ని విశ్వశక్తి నుంచి ఆకర్షించడం ఎలా ఒకటి, రెండోది వచ్చేసి దాన్ని నిలుపుకోవడం ఎలా, దాన్ని నిలుపుకున్న శక్తిని మనము మన శరీరానికి వినియోగించుకోవడం ఎలా, ఇలాంటివన్నీ కూడా విపులంగా చెప్తా పోతాము. నేను ఏదో ఒకటి మిమ్మల్ని నుంచి సంపాదించడానికి కాదు, కాకపోతే మీరు అర్థం కావాలి. మనం అర్థం కాని భాష ఎప్పుడు కూడా వ్యర్థం అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చునేసి ఏ అస్సామీలోనో పంజాబీలోనో మాట్లాడితే ఏం అర్థం అవుతుంది, మన తెలుగు వాళ్ళకి తెలుగు కావాలి. అది నేను చెప్తా ఉండేది, మనకు అర్థమయ్యే భాషలో అర్థమైన విధానంగా మన శరీరంలో ఉండే, ఇప్పుడు డెండ్రాన్స్ అని చెప్తారు, డెండ్రాన్స్ గురించి తెలిసిన అని అడిగినారు,
ఒక పెద్ద మనిషి. ఆ డెండ్రాన్స్ అంటే ఏమి, దానికి ఎందుకు ఉన్నాయి, ఆ న్యూరో ఫ్యాక్టర్స్ ఏం చేస్తాయి, దాన్ని ఎలా మనం చేంజ్ చేయొచ్చు, వీటిని గురించి చెప్తాము మీకు. అది మామూలుగా డెండ్రాన్స్ డిఎన్ఏ ఈ కారణము అని చెప్తారు. ఖచ్చితంగా అదే కారణము. ఆ కారణాన్ని నివారించడం ఎలా. ఓకే ఓకే, మనం కారణానికి ట్రీట్మెంట్ ఇస్తామే కానీ జబ్బుకు ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు. కరెక్ట్. జబ్బు అనేది కనిపించిన తర్వాత, సిమ్టమ్స్ అన్నీ డెవలప్ అయిన తర్వాత జబ్బు కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ అది ప్రారంభం నుంచి ఎలా ప్రారంభమైంది. ఇప్పుడు నేను బెంగళూరు నుంచి రావాలని చెప్తే మా ఇంటి నుంచే ప్రారంభం కావాలి, హైదరాబాద్కి అలాగే చేరుకోవడానికి కాదు. మనోళ్ళు చెప్పుండేది అదేనే, ప్రతి అడుగును నీదై ఉన్నప్పుడు మాత్రమే నువ్వు గమ్యం చేరగలవు. ఆ గమ్యం చేరడానికి నీదైనా మంచి దారిలో ఎత్తుకోనేసి, ఆ మంచి దారి ఎక్కడుంది, మీలో ఉంది. మీరు చెడ్డోళ్ళు కాదు, కాకపోతే మీరు మీ శరీరానికి మీరు చెడ్డ నింపినారు, దానివల్ల అది మీతో ఉండాది. దాన్ని దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలనే కానీ నాకు క్యాన్సర్ వచ్చింది, నాకు లంగ్ క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సరు, కారణాలు ఎతకడం కాదు. మీరు కారణాల కంటే ముఖ్యమైనటి గమ్యము, దాన్ని నివారించుకోవడం ఎలా. సార్ గురుగారు, ఇంకోటి, క్యాన్సర్ అంటే ఒక్క జబ్బు కాదు, కొన్ని వందల వేల జబ్బుల సమాహారం అంటున్నారు మీరు. ఏంటి క్యాన్సర్కు తేడా ఉంటుందా? ప్రతి ఒక్క దాంట్లోనూ ఉంది. ఎక్కడ మనం చూసే విధానంలో ఓకే, క్యాన్సర్ ఎందుకు స్టార్ట్ అవుతున్నది అనే దాంట్లో ఎక్కడ కూడా వేరియేషన్ లేదు. డిఎన్ఏ మాడిఫికేషను, మ్యుటేషన్. ఇప్పుడు మన శరీరంలో ప్రతిరోజు ఒక 10,000 కణాలు చనిపోతాయి, ఓకే, పుడతాయి. కాకపోతే ఇక్కడ జరిగేది ఏమి చెప్తే, క్యాన్సర్ సెల్స్ ఒక కణం వచ్చేసి 10,000 కణాలుగా, 10,000 కణాలు 1,00,000 కణాలుగా, 1,00,000 కణాలు 1,00,000 కణాలుగా పెరగడంలోనే వ్యత్యాసం ఉంది. అవును, ఆ మ్యుటేషన్, ఆ స్టాగ్నేషన్ అయినటువంటి దాంట్లో ఇప్పుడు ఉదాహరణకి బ్యాక్టీరియాలు ఎక్కడ పెరుగుతాయి, గట్లో. మన గట్ అనే దాని పాటు ఎక్కడైనా చెడ్డ బ్యాక్టీరియాలు ఎక్కడ పెరుగుతాయంటే ఏదైనా మలినాలు ఉండే స్థలంలో. ఆ మలినాలే లేకుండా చేస్తే మనం మూసీ నది క్లీన్ చేస్తాము అని చెప్తారు. మూసీ నది ఎట్లా అవుతాండి, అది ఎక్కడిదక్కడ క్లీన్ చేయడం కలిగితే కాదు, దాని నివారణ ఉంది. అదే మాదిరి మనలో కూడా ఒక మూసీ నదిని తయారు చేసుకోవద్దు. మనలో ఉండే చెడ్డ కాలువలు, ఈ ఆలోచనలు, ప్రతి ఒక్కదానికి నేను చెప్పేది ప్రైమరీ కాజ్ ఈజ్ యువర్ థాట్స్, ఓకే, యువర్ బ్రెయిన్, అచ్చా, యువర్ థింకింగ్ పవర్, ఓకే, యువర్ బ్రీతింగ్. వీటిని మనం క్వాలిఫైడ్గా చేసుకుందాము. ఓకే, హరీబెర్రీగా నేను చెప్పినాను మీరు ఎన్నండి అనేది కానీ నేను చెప్తా ఉండేది. నా దగ్గర పరిగెత్తుకొని రండి టికెట్లు అయిపోతానని నేను చెప్పడం లేదు. మనలో ఎంతమంది 6,000 మందిలో 500 మందిని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాము. 6,000 మంది వచ్చి ఉండేది. 6,000 మందిలో 500 మందిని సెలెక్ట్ చేసుకునేసి మనం ఇస్తూ ఉండే దాంట్లో వాళ్ళు ఎంత మాత్రం ఉండదు రిజల్ట్. ఒక 10 మంది రజీగా ఉంటారు, మేము ఒపీనియన్ చెప్తాము అనేసి. ఒపీనియన్ కాదు నాకు కావాల్సింది, రిజల్ట్ కావాలి. ఈ 30 డేస్లో రిజల్ట్ తీసుకొని వస్తాను. మళ్ళీ మనం కలిసేది ఇంకొక 2 వారాలు, ఒక నెల. ఇది కోర్స్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఒకసారి వాళ్ళందరితో పాటు కూర్చోవాలి మనం, ఇద్దరు కాదు, జూమ్ లో కూర్చునేసి మనం అందరినీ కూడా కలిపి చేసి ఒక రికార్డ్ చేద్దాం. సూపర్.